జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస గోవింద గోవింద గోవింద. స్వామి, కొద్దిగా శ్రద్ధగా ఇంట్రెస్ట్గా వినండి, శ్రద్ధగా వినండి. ఎందుకంటే అన్ని వీడియోల్లాగా అయితే ఈ వీడియో కాదు. ప్రతి ఒక్కరూ ఎట్లుంటుందంటే మన పరిస్థితి ప్రతి విషయంలో చెప్తున్నాను నేను. నీకు ఆరోగ్యం బాగుండేంత వరకు, నీ దగ్గర 4 కాసులు ఉండేంత వరకు, నువ్వు విచ్చలవిడిగా డబ్బు చల్లేంత వరకు, వీళ్ళు వాళ్ళు అని కాదు, నీకు ఒక బంధువులు కానీ, నీకు ఒక స్నేహితులు కానీ, నీకు ఒక ప్రియుడు కానీ, నీకు ఒక ప్రియురాలు కానీ, ఆఖరికి నీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ నిన్ని పొగుడుతూ ఉంటారు. దయచేసి ఆలోచన చేయండి, కొద్దిగా ఇంట్రెస్ట్గా ఆలోచన చేయండి. ఆ అన్న సూపరు, ఆ అన్న మంచోడు, ఆ అక్క సూపరు, అక్క చాలా మంచిది, నా ఫ్రెండ్ చాలా మంచోడు, మా బంధువు బాగున్నాడు, మా బావ, మా బామర్ది, మా అన్న, మా తమ్ముడు. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే నువ్వు చల్లేంతవరకే చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా ఎక్కువగా చెప్తానని చూడండి. మళ్ళీ అందరూ అలాగుంటే ఉంటారని కాదు చెప్తా అంటే, నిన్ను పొగుడుకుండేవాడు నిన్ను పొగిడినాడంటే నువ్వు అంత ఆలోచన చేయలేదు ప్రతి విషయానికి. ఎట్లుంటుందంటే సమాజంలో నిన్ను అనేవాడు ఎట్లో అన్నాడు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. కానీ నిన్ను పొగుడుకుండేవాడు నిన్ను పొగుడుతా అన్నాడంటే ఎందుకు పొగుడుతా అన్నాడు నన్ను, ఏమి విషయము అని ఆడోళ్ళన్నా మగోళ్ళన్నా కొద్దిగా ఆలోచన చేయండి. నీ జతలో ఉండే నిన్ను పొగుడుతా అన్నాడంటే, నీ బంధువు అయి నిన్ను పొగుడుతా అన్నాడంటే ఒకటే విషయం, నువ్వు ఏదైనా ఒక గొప్ప పని చేసి ఉండాలా, లేదా వానికి నీ అవసరం ఏమన్నా ఉండాలా. 2 పాయింట్లు చూడండి, బాగా చెప్తాను. ఏదన్నా నువ్వు గొప్ప పని అన్నా చేసిండాలా, ఎవరూ చేయకుండా పని, లేదా వానికి నీ అవసరం ఉండాలా, ఖచ్చితంగా పొగుడతాడు. అవసరం ఉంది అక్కడ. ఆ అన్న అట్లా, ఆ అక్క ఇట్లా, ఓ వాళ్ళట్లా, వీళ్ళిట్లా, నా బామర్ది అట్లా, మా బావ అట్లా, నా స్నేహితుడు చాలా గొప్ప. ఎందుకంటారంటే నీతో అవసరం ఉన్నప్పుడు దయచేసి నిన్ను పైకి ఎత్తుకోపోతారు, తల మీద పెట్టుకుంటారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. నీవు ఒక పార్టీ ఇస్తానని చెప్పేసి నీ ఫ్రెండ్స్కి కానీ నీకు అనుకూలం ఉండే వాళ్ళకి చెప్పు. ఈ విషయంలో బంధువులు పక్కకు పెట్టండి దయచేసి. ఈ విషయంలో బంధువుల్ని తీసుకురావద్దండి. నేను చెప్పే విషయంలో, నువ్వు పార్టీ ఇచ్చే విషయంలో బంధువుల్ని తీసుకురావద్దండి. ఆ సబ్జెక్ట్ వేరే. నీవు ఒక పార్టీ ఇస్తున్నావంటే నీకు తెలిసినోడు, నీకు తెలియకున్నోడు, వాని స్నేహితుడికి, వాని స్నేహితుడు, వానికి ఎక్కడెక్కడో లింకులు ఉండే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఒక పార్టీ, ఒక తాగేకి, తినేకి, ఎంజాయ్ చేసేకి విపరీతంగా వస్తారు. అప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తావంటే, నేను పిలిస్తే ఇంతమంది వచ్చినారా, నాకు ఇంత విలువ ఉంది చూడు, నాకే తెలియదు. సరే, ఈ సబ్జెక్ట్ బాగా మైండ్లో పెట్టుకొని ఒక పక్క పెట్టుకో దయచేసి. మైండ్లో పెట్టుకొని ఒక పక్క పెట్టుకో, తీసేయద్దు దయచేసి. ఇంకొక రకంగా చెప్తా. నీకి తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయినాడు, నీ ఇంట్లో చాలా విలువ ఉండేవాళ్ళు, మీ పెద్దనాన్న, పెద్దమ్మ, అన్న, తమ్ముడు, ఎన్నో వరుసలు ఉంటాయి కదా, ఎవరన్నా చనిపోయి ఉంటారు. కాకపోతే వాళ్ళు నీకు చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి. చనిపోయిన వాళ్ళు నీకు చాలా 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 ఇంపార్టెంట్. తను చనిపోయినప్పుడు నువ్వు ఆ పార్టీ పెట్టినావు కదా, ఒక 100 మంది వచ్చినారు కదా, ఈ కష్టంకి
నువ్వు అర్ధరాత్రిలో ఫోన్ చేసినావంటే, లేదు అర్ధరాత్రిలో తనకు తెలిసిందంటే, ఎవరు ముందుకు వస్తారో వాడే నీ ఫ్రెండ్. 100% ఈ విషయం. ఎవరు ముందుగా వస్తాడో, కాల్ చేసి ఫోన్ చేసి మళ్ళా వస్తాడో, నిద్ర లేసి వస్తాడో, నువ్వు చెప్పకపోయినా తెలియకపోయినా వస్తాడో, వాడు నీ స్నేహితుడు. స్నేహం అంటే అంత విలువైంది. ఈ పరిస్థితి ఒకసారి నీకు వస్తుంది, ఒక పరిస్థితి నీ ఫ్రెండ్కి వస్తుంది. దయచేసి కానీ నువ్వంటూ ఏమి అని తెలుసుకునే దానికోసం. అదే నేనేం చెప్తానంటే, స్నేహితులు, నువ్వు ఒక ఊర్లో ఉన్నావంటే నీ స్నేహితులు వేరు. ఒక క్లాస్లో చదువుతా అన్నావంటే నీ స్నేహితులు, నువ్వు చదివేంత వరకు నీ స్నేహితులు. నీ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ జాబుల కొద్దీ వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు, ఫోన్ చేసి ఆయాలో అంటారు. అంతే కదా విషయము. లేదు, నీ జతలో పెరిగినోళ్ళు, నీ ఊర్లో పెరిగినోళ్ళు, నీతో పాటు ఉన్నోళ్ళు, వాడి మైండ్లో ఏం ఫిక్స్ అయి ఉంటుందంటే, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు, స్కూల్కి పోయినప్పుడు, నేను ఒక జాబ్ చేసినప్పుడు 20, 25, 30 సంవత్సరాల నుంచి వాడు నాకు స్నేహంగానే ఉన్నాడంటే వాడు స్నేహితుడు. వాడిని 100% తీసుకోవాలి. ఎందుకంటే అన్ని ఏండ్లు నీతో పాటు వాడు ఉన్నాడంటే వానికి నీకు ఒక ఫ్రెండ్షిప్ అనేది ఓ రేంజ్లో ఉంటుంది. వాడిని నమ్మొచ్చు. వాడు ఎవడన్నా కావచ్చు, వాడు ఉండేవాడు కావచ్చు, లేనివాడు కావచ్చు. దయచేసి ఇక్కడ ఉండేది లేకుండేది సబ్జెక్ట్ కాదు. నీ అవసరానికి వచ్చినాడా రాలేదా, నీ పరిస్థితికి, నీ కష్టానికి ఉన్నాడా లేదా, ఇది సబ్జెక్ట్. అదే విషయంగా ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉండాలా. నేను ఇంకొక రకంగా చెప్తా. ఇదే నీ బంధువులైతే, నీ సొంతమోళ్ళైతే, నీ అన్నదమ్మండ్లైతే, పెద్దనాన్నగారు, చిన్నాన్నగారు, బావులు, బామర్దులు, అక్కలు, చెల్లెండ్లు, ప్రతి ఒక్క వరస బంధువుల ఊరికి అట్లొచ్చి ఇట్లా పోయిన వరుస కానిలే. అదే కష్టంలో ఉన్నప్పుడు ఎవరు నీ దగ్గరికి తొందరగా వచ్చినాడో వాడే నీ బంధువు. ఈ విషయంలో కూడా ఎవరు మొదటిగా ఫోన్ చేసి నేను బయలుదేరుతా అని అంటాడో వాడే నీకు సరైన స్నేహితుడు. కొద్దిగా సీరియస్గా, ఇంట్రెస్ట్గా ఆలోచించండి ఇట్లా విషయాలు. అర్ధరాత్రిలో ఫోన్ చేసి నేను బయలుదేరుతా అన్నా, నేను వస్తా అన్నా అనేసి దూరం ఉండేవాడు ప్రయాణం చేస్తే నీ బంధువు ఒక విషయం. నేను ఇంచేపుకి ప్రయాణం చేస్తాను అని చెప్పినా అది బంధుత్వం. దగ్గరుండేవాళ్ళు ఎవరన్నా కూడా రాత్రికి రాత్రే వస్తే అది బంధుత్వం. అంటే పరిస్థితి అనేది, ఈ రక్త సంబంధం అనేది, ఒక బంధువు అనేది, బంధుత్వం అనేది, ఒక ఫ్రెండ్షిప్ అనేది తేడాలు ఎన్నుంటాయి జల్లిడి పట్టాల జీవితంలో. నీకంటూ ఒక మనిషి నీ మనిషి అని తెలాలంటే ఇసుక ఇట్లా అద్ది, మీకు ఇసుక కన్నా ఇంకా ఈజీగా అర్థమయ్యేది పిండి జల్లిడ్లకేసి ఇట్లా అల్లాడిస్తారు, కిందంతా నైస్గా ఉండేదంతా రాలిపోతుంది. ఏది నిలుస్తుందో అదే రాయి. ఎవడు నిలుస్తాడో వాడే నీ స్నేహితుడు, ఎవడు నిలుస్తాడో వాడే నీ బంధువు. అంతవరకు నీ భుజాలు తొట్టి నిన్ను నీ వెనక తిరిగి అన్నిట్లా మా బావ, నా బావమరిది, మా పెద్దయ్య, మా చిన్నాయన అన్నోళ్ళు కానీ, నా స్నేహితుడు, నా ఫ్రెండ్షిప్, నాకు క్లోజ్ ఫ్రెండ్, క్లాస్మేట్, ఎన్నేండ్ల బంధువు నా అన్నోడు కానీ, వీళ్ళిద్దరిలో అర్ధరాత్రిలో ఎవరొస్తారో వాడే బంధువు, అర్ధరాత్రిలో ఎవరొస్తారో తనే నీకు స్నేహితుడు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తానంటే, ఒక పక్షులకి ఒక పిడికిడు తీసుకొని ఇట్లా చల్లినావంటే అన్నీ తింటాయి. దయచేసి అర్థం చేసుకోండి. రేపు ఇదే టైంకి ఇంకొక మనిషి వేస్తాడో అని వస్తాయి.
అవి తింటూ తింటూ ఊరికే తినేసి వెళ్ళిపోతాయి అనుకోవద్దండి, మర్నాడు వస్తాయి. ఎందుకంటే అక్కడ గింజలు దొరుకుతాయి. మనకంటూ సహాయం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నుంచి మనం తింటాన్నాం అనేది దాని దృష్టిలో పడుతుంది. అర్థమైందా? రేపు సేమ్ నువ్వు 3 రోజులు 4 రోజులు నువ్వు కంటిన్యూగా అట్లాగే అదే టైమింగ్కి అది గింజలు చల్లుతాన్నావు అంటే వస్తాయి, తింటాయి, వెళ్ళిపోతాయి. ఎందుకంటే పక్షికున్న లక్షణం అది, ఒక జీవికున్న లక్షణం. తను ఒక మనిషిని అర్థం చేసుకునే భాగ్యం ఉంటుంది, సౌభాగ్యం ఉంటుంది దానికి. అర్థం చేసుకునే ఒక పద్ధతి ఉంటుంది దానికి. అవి తినేసి మూతి తుడుచుకొని వెళ్ళిపోవు. ఒక మనిషి మన గింజలు వేసానాడంటే సంతోషంగా తింటాయి అవి. నువ్వు కింద పడేసినవి ఇట్లా దయచేసి అర్థం చేసుకో. అదే నువ్వు అన్నేండ్ల నుంచి ఒక బంధువుకి కానీ ఒక ఫ్రెండ్షిప్ కానీ ఎవరికన్నా కూడా నువ్వు ఎన్ని ఏండ్లు ఎట్లా వేసినా కూడా తినేసి మూతి తుడుచుకొని వెళ్ళిపోయి ఏమిరా ఆ రోజు రాలేదు అని అంటే గిన వాడు ఏమంటాడంటే నాకు కడుపు నొస్తా అంటే, నాకు కాలు నొస్తా అంటే, నేను ఊరికి పోవాల్సిండే, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు. అది ఫ్రెండ్షిప్ కాదు, అది బంధుత్వము కాదు. దానికి ఒక మనిషిని మనం గుర్తించాలా అంటే నువ్వు ఎన్నేండ్లు పెట్టిండావు, ఎంత చేసిండావు అనేదంతా ఒక సబ్జెక్టు. నీకు కష్టం వచ్చినప్పుడు వాడు వచ్చినాడు అనేదే ముఖ్యమైన సబ్జెక్ట్. అన్నట్లా సామి ఇట్లా అన్నీ చెప్తారు నీ వెనక. నువ్వు అట్లా పక్కకు పోయిన తక్షణమే ఏమంటారంటే వీడు తలకాయ తింటాడప్ప, వీడిని పొగడాలప్ప, ఎలాంటే ఇరుక్కోన్నామప్ప, ఇట్లా ఆలోచిస్తాడు. ఒక మనిషి నిన్ను పొగడాలంటే నువ్వు న్యాయంగా బతికిండల్లా. గుర్తుపెట్టుకో, జీవితంలో నువ్వు న్యాయంగా బతికిండల్లా, ఏదో ఒక గొప్ప పని చేసిండల్లా. నిన్ను పొగిడితే సరే నేను ఆ పని చేసినాను, దానికోసం ఇతను పొగుడుతా అన్నాడు. ఏమీ లేకుండా నిన్ను పొగుడుతా అన్నాడంటే నీ అవసరం అనుకుండాల. దయచేసి కొంచెం మైండ్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు అందరికీ నమ్మేసి అన్నీ పోగొట్టుకొని చేతులు కాలింటాయి. ఆల్రెడీ ఉడుకుడుకు అన్నం పెట్టించుకుంటే చేతులు కాలింటాయి. ఇంకా నువ్వు ఆకలి పట్టుకుంటే ఏమి, చేతిలో తట్ట పట్టుకుంటే ఏమి, కాలుకున్న ముందే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలా. నేను అదే అనేది, ఇవే గింజలే ఇవే కొన్ని పక్షులకి వేస్తే ప్రయోజనం ఉంటుంది, ఒక పేదోనికి పెడితే ప్రయోజనం ఉంటుంది, లేకుండేవానికి పెడితే ప్రయోజనం ఉంటుంది. ఉండేవానికి 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 ఉండేవానికే బంగిపోతారు తినమని దయచేసి ఆలోచన చేయండి. కడుపు నిండిందంటే లేదు నువ్వు తినల్లా. మరి ఆకలి అవుతుంది, ఆడు సాయిబాబు గుడి దగ్గర కూర్చున్నారు, వాళ్ళకి అన్నం పెట్టొచ్చు కదా. ఈ రైల్వే ప్లాట్ఫారం పైన భోజనం లేకుండా చాలామంది ఉంటారు, వాళ్ళకి పెట్టొచ్చు కదా. ఆలోచించే విషయం. మనం ఏదన్నా చేయాలంటే ఒక్కటి మనిషిని సంపాదించుకోవాలా, అభిమానం సంపాదించుకోవాలా. మనకి అర్ధరాత్రిలో వచ్చే ఒక మనిషిని సంపాదించుకోవాలి. చాలామంది ఇంకొక విషయం ఏమంటారంటే నా కోసం ప్రాణం ఇస్తాడు. సరే నీ కోసం ప్రాణం ఇస్తాడు, నీ కోసం ప్రాణం ఇస్తే వాళ్ళ పెండ్లాం బిడ్డలని ఎవరు చూస్తారు? విషయం అంతే కదా. అది డైలాగ్ మాత్రమే. ప్రాణం ఇస్తాడు అనేది ఒక డైలాగ్ మాత్రమే, అది లైఫ్ కాదు, అది ఒరిజినల్ మాట కూడా కాదు. కష్టంలో వస్తే చాలప్ప, నువ్వు ప్రాణం ఇయ్యాల్సిన అవసరం లేదు. ఒక బంధువైనా ఒక స్నేహితుడైనా దయచేసి ఉన్నప్పుడు ఒకే విలువగా మాట్లాడేవాడు నీ బంధువు, ఉన్నప్పుడు ఒకే విలువగా మాట్లాడేవాడు నీ స్నేహితుడు, లేకున్నప్పుడు ఒకే విలువగా మాట్లాడేవాడు నీ స్నేహితుడు, ఉన్నప్పుడు ఒకే విలువ మాట్లాడేవాడు నీ స్నేహితుడు. దయచేసి దీంట్లో ఆలోచన చేసుకోండి. మీ లైఫ్లో మీరు ఏ రూట్లో పోతుండారని మీకు మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. వచ్చి నాగరాజ్ దాసాబ్ చెప్పినాడు పని దయచేసి అనొద్దండి. మీకు మీరే క్యాలిక్యులేషన్ వేసుకోండి. ఇన్నాళ్ళకి ఇప్పటికీ నా దగ్గర కొంచెం డబ్బులు ఉందా, నేను డబ్బులు ఉన్నప్పుడు ఎట్లా ఖర్చు పెట్టినాను, డబ్బులు లేకున్నప్పుడు ఎట్లా ఖర్చు పెట్టినాను, డబ్బు లేనప్పుడు నేనేం ఖర్చు పెట్టినాను, డబ్బులు ఉన్నప్పుడు ఏం ఖర్చు పెడతాను, అప్పుడు నా దగ్గర ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు నా దగ్గర ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు నాకు వెనక పంపు కొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు,
ఇప్పుడు నన్ను తల మీద ఎత్తుకొని తిరిగే వాళ్ళు ఏముంటారు. చాలామంది ఒక విషయం అనుకుంటారు, డబ్బులుంటే అన్నీ అయిపోతుందండి. డబ్బులుంటే 60% లైఫ్లో పని జరుగుతాయండి. ఆ విషయం కూడా చెప్తాను. 60% పనులు జరుగుతాయి డబ్బుతో. ఒక పేదరికం పోతుంది, ఒక ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, ఒక మెడికల్గా నీకు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నా పోయి చూపించుకొని వచ్చుకుంటావు. ఒరిజినల్గా అభిమానం సంపాదించుకోలేవు. ఇన్ని చేసి నువ్వు ఆ డబ్బు లేకోకుండా ఒరిజినల్గా అభిమానం సంపాదించుకో. ఆ 40%, మిగిలిన 40%లో నువ్వు సంపాదించుకోవాల్సింది ఒరిజినల్గా ఒక అభిమానము, నిన్ను అభిమానించే వాళ్ళు. ఒక విషయం ఆలోచించండి. ఫస్ట్ మన ఇంట్లో మనం ప్రేమించే వాళ్ళు ఉండాలా, మన ఇంట్లో మన ఇష్టపడే వాళ్ళు ఉండాలా. అక్కడ లేనప్పుడు నువ్వు ఎక్కడా సంపాదించుకోలేవు. దయచేసి అర్థం చేసుకో. అది మగోళ్ళైనా, ఆడోళ్ళైనా, పిల్లోళ్ళైనా, పెద్దోళ్ళైనా, ముసలోళ్ళైనా. ఈ వీడియోని కొద్దిగా ఆలోచించండి, డీప్గా ఆలోచించండి ప్రతి ఒక్కరూ. చెప్తాను కదా, ఉన్నప్పుడు చూసే విధానం వేరు, లేకున్నప్పుడు చూసే విధానం వేరు. కష్టం వచ్చినప్పుడు చూసే విధానం వేరు, సుఖం వచ్చినప్పుడు చూసే విధానం వేరు. ఈ నాగరాజప్ప ఆడ పలానా దగ్గర 5 ఏట్లు కొడతాన్నాడంటే వానమ్మ లారీకి దిగుతారు జనాలు. అదే నాగరాజప్పని లారీలో ఎత్తుకొని వచ్చిండారంటే ఎంతమంది వస్తారో చూడు. చిన్నది పాయింట్ అంతే, కానీ పెద్ద అర్థం. దయచేసి అర్థం చేసుకోండి. పాయింట్ చిన్నదే, అర్థం చాలా పెద్దది. మన వెనక ఎప్పుడు ఒక మనిషి తిరుగుతాన్నాడంటే వాడు ఏమిటి గురించి తిరుగుతాన్నాడని దయచేసి ఆలోచన చేయండి ఎవరన్నా కూడా. వాడు మనకి మంచి చేస్తాన్నాడా, మన కోసం మనకేమన్నా డ్యామేజ్ చేస్తాన్నాడా చెక్ చేసుకోండి దయచేసి. నిన్ను పొగిడేవాడు ఎవడన్నా ఉంటే ఒకే విషయమో చెప్తాను, లాస్ట్ విషయం ఇది ఈ వీడియోకి. నిన్ను ఎవడన్నా పొగిడేవాడు ఉంటే నీ ముందు వాడు దయచేసి పొగుడ్డు. నువ్వు లేనప్పుడు నీ వెనక పొగుడతాడే వాడు నిన్ను 100% అర్థం చేసుకున్నట్ల 100% నీకు యూజ్ అయ్యేవాడు వాడు. వెనక మాట్లాడుకోవాలా, నీ ముందర మాట్లాడే విషయం కాదు అది. వెనక వాడు మంచోడు, వాడు అట్లా, వాడు ఇట్లా, వాడు నాకు అంత మంచి చేసినాడు, ఇంత మంచి చేసినాడు, నీ వెనక మాట్లాడుకోవాలా విషయం. అది నీ వెనక ఏం మాట జరుగుతుంది అనేది నువ్వు అర్థం చేసుకోవాలా. మానవ జన్మలో నీ ముందర జరిగేది నీకు అన్నీ తెలిసిపోతాయి. నీకు ఒక 500 రూపాయలు ఇవ్వాలి లేరా, 500 రూపాయలు ఇస్తాను లేరా సాయంకాలం అంటే అన్ని ఇట్లా సామి ఇట్లా అంటారు తెలుసా. 500 రూపాయలు ఇప్పించుకుంటేనే సాయంకాలం వాడు ముందు వేసుకుంటాడు. అదే అభిమానం మాట్లాడతాడేం, పోయి అడుగుపో. ఎవడురా నువ్వు, లేయిలే అక్కడ అంటాడు సాయంకాలం. ఎందుకు చెప్పు, డబల్ బ్యాటింగ్లో ఉంటాడు. పొగలంతా సింగిల్ ప్లేయరే. ఆ మందు పడినాక డబల్ ప్లేయర్ అవుతాడు. ఆ డబల్ ప్లేయర్ అయినప్పుడు నీ అభిమానం బయట పెడతాడు వాడు. నిన్ను అభిమానిస్తానాడా అవమానిస్తానాడా అని అరవై ఈజీ అంతే. ఆలోచన చేయండి, ఎవరితో ఎట్లుండాలా, ఎవరు మనకి పనికొస్తారు జీవితంలో. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఈ విషయంలో, ఈ వీడియోలో. ఏదో ఒకటి చెప్పాలని నాకు చాలా రోజుల నుంచి ఉండే, కానీ దాన్ని సబ్జెక్ట్ ఎట్లా తీసుకొని వచ్చి మీ ముందర పెట్టాలనే దానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు తీసుకొని వచ్చిన్నాను, మీ ముందర పెట్టినాను. నేను ఏమిటికి చెప్తాను ఇట్లా విషయాలంటే, నా జీవితంలో అనుభవం దేవుడు మహానుభావుడు టన్నులు కొద్ది ఇచ్చినాడు ఆ అనుభవం. నిన్న నేను పడిన బాధలే చాలా ఉండే, దయచేసి మామూలుగా కనపడతానండి. నిన్న నేను పడిన బాధలే చాలా ఉన్నాయి. వీటికుంది నాకు. నిన్న చెప్పుకోము అవన్నీ చెప్పుకోనికైతుందా. పడి లేయల్లా, పోరాడల్లా, యుద్ధం చేయల్లా, తెలుసుకుంటే. ఇప్పుడు కూడా నాకు దుఃఖం వస్తుంది నిన్న జరిగిన విషయం. అవి మనలోనే పెట్టుకోవాలంతే. దానికే మనం మానవుడయ్యేది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. జీవితం అంటే ఈజీ కాదు, జీవితం అంటే కష్టం. కష్టమైన జీవితాన్ని సంతోషంగా జరుపుకునేదే నీ జీవితం. వీడియోలు ఎంత అయింది,
దయచేసి అర్థం చేసుకోండి. నా వీడియోలు యావ్ చూసినా కూడా పిన్ టు పిన్ ఆ నుంచి అమ్మ ఆహా వరకు అన్నీ అర్థం చేసుకోండి, అన్నీ తెలుసుకోండి, అన్నీ మంచి కోసమే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక గుంతలో పడే వాళ్ళని ఇది గుంత అని మీకు చూపించే దానికోసమే నేను చేసే వీడియోలు. దయచేసి అర్థం చేసుకోండి. పడిన తర్వాత తెలుసుకోనికి, పడుకున్నట్లు తెలుసుకోనికి కొన్ని తేడాలు ఉంటాయి కాబట్టి నేను ఇవన్నీ చేస్తాను. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్. అర్థం చేసుకోండి. ఇట్లా వీడియోలు మీ నుంచి ఒక ఎంతమందికి తీసుకోబోతారంటే చూసే వాళ్ళ శక్తి అనుకోవాలి. అది మీరు దీన్ని ముందుకు తీసుకుపోతానంటే నేను ఇంతమంది దగ్గర ముందుకు తీసుకోబోగదు. మీరు తీసుకోపోయేంత శక్తి మీ ఎంత ఉందో దాన్ని బట్టి పోతుంది ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రమే లైక్ చేయండి దయచేసి. నేను చెప్పే విషయం ప్రతి వీడియోలో ఒకటే, లైక్లు ఎక్కువ వస్తానే కదా, నచ్చితే మాత్రమే లైక్ చేయండి దయచేసి. కానీ ఈ కష్టము, ఈ సుఖము, ఈ బాధ, ఈ పెయిన్, ఈ నొప్పి, ఇవన్నీ నీతో పాటు ఇంకా 10 మందికి తెలియాల. అదే నా ఆశ, అదే నా ఆలోచన. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని వస్తా అంటాను. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు బాగుండండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద గోవింద.